హలో మూవీ లవర్స్. మరాఠీ మూవీ లాపాచెపికి హిందీ రీమేక్ చోరీ 2021లో డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన చోరీ మూవీ ఆడియన్స్కి తెగ నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా చోరీ 2 రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లోనే స్ట్రీమింగ్కి వచ్చింది. నుస్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, హార్దికా శర్మ, కశ్మీర్ మహాజని, సౌరభ్ గోయల్ ప్రధాన పాత్రల్లో, విశాల్ ఫ్యూరియా డైరెక్షన్లో హారర్ థ్రిల్లర్ జానరాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రేసీ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. ఓవరాల్గా ఒక డీసెంట్ హారర్ థ్రిల్లర్ అనిపించింది. చోరీ అంటే తెలుగులో అమ్మాయి అని మీనింగ్. ఇదొక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ. హారర్తో పాటు బాలికలపై జరిగే కొన్ని సామాజిక దురాచారాల్ని, మూఢనమ్మకాల్ని కూడా మిక్స్ చేసి రేసీ స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ నేరేషన్తో ఆడియన్స్కి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ విశాల్ ఫ్యూరియా. పార్ట్ 1 చూడని వాళ్ళకు కూడా పార్ట్ 2 ఈజీగా అర్థమయ్యేలా ఉంది. సన్లైట్ తగిలితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉన్న తన కూతురు ఇషానీని కిడ్నాప్ చేసిన వాళ్ళని వెతుక్కుంటూ ఒక విలేజ్కి వెళ్ళిన తన మదర్ సాక్షి ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసింది, చివరకు తన కూతుర్ని సేవ్ చేసుకోగలిగిందా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఇషానీ కిడ్నాప్ సీన్, చెరుకు తోటలో సాక్షిని ట్రాప్ చేసే సీన్ థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఇషానీని సేవ్ చేసేందుకు సాక్షి అండర్ గ్రౌండ్లో సెర్చ్ చేయడం, అక్కడ తనకెదురే ట్విస్టులు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపించాయి. అక్కడక్కడ స్క్రీన్ ప్లే కూడా స్లో అయింది, అందుకే బోర్ అనిపించింది. ఎలాంటి కాన్ఫ్లిక్టు లేకుండా క్లైమాక్స్ని కూడా హడావిడిగా ఎండ్ చేసి ఆడియన్స్ను డిసప్పాయింట్ చేసేశారు. కానీ క్లైమాక్స్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఫస్ట్ పార్ట్ లెవెల్లో లేకపోయినా సెకండ్ పార్ట్లో కూడా హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది మూవీ. సినిమాకి సూట్ అయ్యేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన సెటప్ సూపర్గా ఉంది. డైరెక్టర్గా విశాల్ ఫ్యూరియా పాస్ మార్కులతో పాస్ అయ్యాడు. అన్షుల్ చౌబే సినిమాటోగ్రఫీ బాగుంది. అద్రిజా గుప్తా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే తల్లిగా సాక్షి క్యారెక్టర్లో నుస్రత్ భరూచా అద్భుతంగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్లో తన పెర్ఫార్మెన్స్తో అద్దరగొట్టేసింది. సాక్షి డాటర్ ఇషానిగా చేసిన హార్దికా శర్మ కూడా సెటిల్డ్ యాక్టింగ్తో తన క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. దాసీమాగా సోహా అలీ ఖాన్ యాక్టింగ్ కూడా బాగుంది. కశ్మీర్ మహాజని, సౌరభ్ గోయల్ యాక్టింగ్ కూడా ఓకే. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుని ఈ మూవీని చూసే ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ ఫ్రెష్గా ఈ మూవీని చూసేవాళ్ళు, హారర్ థ్రిల్లర్ జానరా మూవీస్ నచ్చే ఆడియన్స్ మాత్రం ఈ మూవీని హ్యాపీగా ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.